నేటివి తెలుగు మూవీ అప్డేట్స్. లేటెస్ట్ బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో విలక్షణ నటుడు విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చావా. అయితే ఈ సినిమా హిందీలో సంచలన ఓపెనింగ్స్ అందుకోగా అక్కడ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే తెలుగులో సాలిడ్ డిమాండ్ నెలకొంది. ఇలా మొత్తానికి తెలుగులో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అనూహ్య రెస్పాన్స్ ని అందుకోవడం విశేషం. డే 1 కి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ ని ఈ చిత్రం నమోదు చేస్తున్నట్టుగా ఆల్రెడీ తెలిసిందే. మరి ఈ స్వింగ్ కి తగ్గట్టుగానే తెలుగు వర్షన్ లో 3 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. దీనితో చావా పట్ల తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా మన చరిత్ర, అందులోని సంభాజీ మహారాజ్ కే దక్కుతుందని చెప్పవచ్చు. నేచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు సాలిడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిట్ 3 అలాగే ది ప్యారడైస్ చిత్రాలపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండింటి హైప్ లో మరో సాలిడ్ సినిమాని చాలా మంది మర్చిపోయినట్టున్నారు. అదే యువ దర్శకుడు సుజీత్ తో చేయనున్న గ్యాంగ్స్టర్ చిత్రం. ఈ సినిమా కూడా అనౌన్స్మెంట్ తో మంచి బజ్ ని అందుకుంది. అయితే ఈ సినిమా విషయంలోనే ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు తెలుస్తోంది. దీని ప్రకారం ఈ చిత్రం నిర్మాణ సంస్థ మారనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మొదట డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేశారు. కానీ ఈ చిత్రం ఇప్పుడు నానితో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం శ్యామ్ సింగ్ రాయ్ సినిమా తీసిన నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ వారికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఇది నిజం అయితే మళ్ళీ శ్యామ్ సింగ్ రాయ్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా ఈ సినిమా కోర్ పాయింట్ ఏమిటనే విషయం పై మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చెబుతున్నట్లు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయశాంతి ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందని, ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా తాజాగా ముంబైలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసిందే. దీనిలో భాగంగా యష్, రణబీర్ కపూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఇక తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే స్టార్ట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్లో యష్ తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు నితేష్ తివారీ రామాయణం 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగో పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది. ప్రస్తుతం కాలీవుడ్ సినిమా నుంచి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ చిత్రం కూలీ కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ గా స్టార్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తుండగా ఈ సినిమా అవైటెడ్ టీజర్ రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బస్ తెలుస్తోంది. దీనితో కూలీ టీజర్ ని మేకర్స్ తమిళ ఆడియన్స్ కి స్పెషల్ రోజున రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనితో తమిళ కొత్త సంవత్సరం కానుకగా ఈ ఏప్రిల్ 14న మేకర్స్ సాలిడ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మన తెలుగు నుంచి కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఆగస్టు రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.